5 సంవత్సరాల నుండి అద్భుతమైన అతి కష్టమైన ప్రక్రియని చాలా ఘనంగా చేస్తూ వచ్చారు. గత సంవత్సరం 10,760 సభ్యత్వాలు, ఆల్మోస్ట్ 11,000. అందులో ఆ కార్యక్రమంలో పాల్పంచుకున్న 87 మంది వాలంటీర్లకి, వారు సహకరించిన గ్రామ మండల స్థాయి నాయకులకి, జిల్లా నాయకులకి పేరు పేరున పార్టీ తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఎందుకంటే కష్టం నాకు తెలుసు. మేము మానిటర్ చేస్తున్నారు, మీరు ఎంత కష్టపడుతున్నారు, ఎంత కష్టంగా చేస్తున్నారు, డిఫికల్ట్ తెలుసు. కొన్నిసార్లు కొంత డబ్బు మీ చేతిలో కూడా ఖర్చు అయిపోతున్న సందర్భం. అయినా శ్రమకు వచ్చి కేవలం పార్టీ మీద అభిమానంతో, కళ్యాణ్ గారి నాయకత్వం మీద నమ్మకంతో చేస్తూ వచ్చారు. మీకు మెనీ థ్యాంక్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ పార్టీ. ఐఎమ్ షూర్ ఈ సంవత్సరం మనం చేయబోయే సభ్యత్వం పార్టీ మనకి ఇచ్చిన టాస్క్ 30,000. ఆశ్చర్యం చూస్తున్నారండి, తక్కువ చెప్పారండి. అంటే సంతోషంగా చూడండి. కళ్యాణ్ గారు ఆలోచన, ఈ రూమ్లో కూర్చున్న అందరూ కూడా గత 5 సంవత్సరాల కాలంలో ఇంకా కొంత రాలేకపోయినా, ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నా, అధికార పక్షం ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసినా పవన్ కళ్యాణ్ గారి కోసం, పార్టీ కోసం నిలబడ్డారు. మీ అందరూ మాత్రం ఖచ్చితంగా ఎక్కడ 1% తప్పు చేయలేదు. ఇప్పుడు పార్టీ ఏమంటుందంటే, ఇది బయట చెప్పేది కాదు, మనం 13 లక్షల సభ్యత్వాలు చేసేసరికి 50% స్థాయికి తీసుకొచ్చింది పార్టీ. రకరకాల రాజకీయ ఎత్తుగడలు. ఈ సంవత్సరం 30 నుంచి 35 లక్షల సభ్యత్వాలు చేయడం. మనస్ఫూర్తిగా చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నామా లేదా? చెయ్యదు. నిజంగా చెప్పండి, నిజంగా చెప్పండి, మనస్ఫూర్తిగా చెప్పండి. మీకు డౌట్ ఉంటే అలా ఎడం చేసేటంటే రాష్ట్రానికి డేట్ నాకు తెలియదని నేను ముఖ్యమంత్రి గారికి మాత్రం జరిగి తీరుతుంది. ఆత్మవిశ్వాసంతోనే కాదు, అనుభవంతో, పెద్దల నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. సాక్షాత్తు కళ్యాణ భద్రాజులో ఆశీస్సులతో చోడవరం నుంచి చెప్తున్నాను. 100% సేమ్, 100% ఆ ప్రక్రియలో మనం అద్భుతమైన ప్రయత్నం తీసుకురావాలి. ఈ సంవత్సరం 52 నియోజకవర్గాలకి ఒక ట్రయల్ టెస్ట్ పెట్టారు. 21 మంది ఎమ్మెల్యేలు తీసేస్తే మిగతా 31 నియోజకవర్గాల్లో 30,000 దాటించాలి. అంటే భవిష్యత్తులో ఎమ్మెల్యే స్థానాలు చేయాలన్న ప్రయత్నంలో పార్టీ తనకే అనుకుంటుంది కదా. ఇప్పుడు మనమైతే మండలంలో ఎక్కడ పెట్టాలి, ఏం చేయాలనుకుంటున్నాము, స్టేట్ వైడ్ ఏం చేయాలి, పవన్ కళ్యాణ్ ఆలోచించుకుంటారు. అందులో చూడడం ఉందని చెప్పడానికి చాలా చాలా సంతోషం. గత ఎన్నికల త్రుట్టులో తప్పిపోయింది, కొన్ని ఈక్వేషన్స్ లో చాలా త్రుట్టులు. వచ్చే ఎన్నికలు నాటి ఖచ్చితంగా వేరే చోటుకి వెళ్ళి మా పర్సంటేజ్ అడుగుకునే పరిస్థితి లేకుండా మనమే టిక్కి పెట్టుకునే పరిస్థితి, అదే సమయంలో మిత్రపక్షాన్ని గౌరవించే పరిస్థితి. ఎందుకంటే మనకు అబద్ధాలు ఆడడం, చెత్తమాటలు మాట్లాడడం, దానికించుకోవడం, దొంగ నవ్వులు నవ్వడం, పిచ్చి మాటలు మాట్లాడడం, చెత్త కబుర్లు చెప్పడం, పనికి మన ఆటలు వేయడం, అవన్నీ మనం చేయలేము కదా. అద్భుతమైన పరిపాలన రావాలంటే గోపులు చెప్తున్నానండి, చోడవరంలో జనసేన పార్టీ ఎమ్మెల్యే అయిన తర్వాత మాత్రం చోడవరం మారుతుంది, కానీ అంత మార్పు. ఎందుకంటే ఆ టైప్ రాజకీయాలు మనం చేయలేము. వాస్తవానికి మన రాజకీయాలు రావనుకోకండి. మన రాజకీయం వచ్చు, ఏ రాజకీయం వచ్చు, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన అభివృద్ధి రాజకీయం వచ్చు, ప్రజల రాజకీయం వచ్చు, మనకు రాజకీయం వచ్చు, ఈ రాజకీయం వచ్చు. ఆ దొంగ రాజకీయం మనకు రాదు, అవసరం లేదు. మనం ఎంతకాలం వెయిట్ చేస్తాం. నేను నమ్మిన సిద్ధాంతం కూడా ఉంటాయి. విషయం కలిపిన మంచి చికెన్ బిర్యానీ కన్నా అంత గింజలు ఉన్నాయని ఎందుకంటే తిని చచ్చిపోయే వాళ్ళు ఈ జనసేన పార్టీ గ్లాస్ పట్టుకుని తిరుగుతూనే ఉండొచ్చు. జీవితంలో ఏ ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ నియోజకవర్గంలో అంత ఫ్యాషన్ రాజకీయం చేసే సినిమా లేదు. చిన్న చిన్న ఒత్తిళ్ళు ఉన్నాయి, అభివృద్ధులు అక్కడక్కడ మనం బాధపడుతున్నాం, అన్నీ సాల్వ్ అవుతాయి. చేశాం. ఈవేళ చాలా మనస్ఫూర్తిగా గౌరవం చెప్పేది పెద్ద చంద్రబాబు గారు కూడా చెప్తారు, ఈ రాష్ట్రంలో ఒకే ఒక మంత్రిత్వ శాఖ పనిచేస్తుంది. అదే మంత్రిత్వ శాఖ చెప్పండి. పంచాయతీరాజ్ శాఖ. మీ ఇద్దరు మంత్రి కూడా తిరుగుతాను ఉండబడుతుంది.
ఈవేళ అంతా ముచ్చట మాట్లాడుకోవడానికి మీటింగ్, ఇదే సీరియస్